పని గారు అంటే ఇప్పుడు యుఎస్ లో ఎప్పుడండి ఎలక్షన్స్ అసలు ఎలక్షన్స్ అని మూడు మూడు నాలుగు నెలల నుంచి వింటున్నాను కానీ అసలు ఎప్పుడు యాక్చువల్గా ఎలక్షన్స్. సో యుఎస్ ఎలక్షన్స్ అనేవి చాలా లెంతీ ప్రాసెస్ అండి. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒక 2 ఇయర్స్ మినిమం. ప్రతి 4 ఇయర్స్ కి జరుగుతుంటుంది జనరల్ గా. 2016, 2020 అండ్ 2024 అలా జరుగుతుంటాయి. అండ్ అవి నవంబర్ లో కానీ ఎప్పుడు డిసెంబర్ లో కానీ ఉంటాయి అవి. అండ్ ద ప్రాసెస్ అనేది టేక్స్ లాంగ్ టైం. అంటే ఇప్పుడు డెమోక్రాట్స్ అందరూ కూర్చుని ఒక నామినేషన్స్ వేస్తూ ఉంటారు. దాంట్లో డిబేట్ జరుగుతుంది. ఒకరిని సెలెక్ట్ చేస్తారు డెమోక్రాట్ సైడ్ నుంచి. అండ్ రిపబ్లిక్ కన్వెన్షన్ ఒకటి ఉంటుంది, డిఎన్సి, ఆర్ఎన్సి అని. సో దాంట్లో నామినీస్ అందరూ కూడా డిబేట్ చేసి, ఆ వివేక్ రామస్వామి మొన్న బాగా ఫేమస్ అయ్యాడు. అవును. అది యాక్చువల్లీ రిపబ్లిక్ కన్వెన్షన్ దాంట్లో అన్నమాట. ఉమ్. సో దాంట్లో డిబేట్ చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా, అంటే లైక్ డిబేట్ చేసి దెన్ దే సెలెక్ట్ ద రిపబ్లికన్స్, వాళ్ళ నామినీస్ ముందర సో తీసుకొస్తారు. ట్రంప్ వీళ్ళందరినీ దాటుకొని అండ్ వచ్చాడా? వివేక రామస్వామి వీళ్ళందరినీ దాటుకొని ట్రంప్ వచ్చాడా? ట్రంప్ యాక్చువల్లీ డిబేట్ లో పార్టిసిపేట్ చేయలేదు యాక్చువల్లీ. ఓకే. రిపబ్లికన్ ఒకసారి చేసినట్టున్నాడు జో బైడెన్ తోటి. మోస్ట్లీ హీ అవాయిడెడ్ బికాస్ హీ హాస్ హై పోల్ అనమాట. పోలింగ్ శాతం తనకి చాలా ఫేవరబుల్ గా ఉంది కాబట్టి తను బేసికలీ మచ్ మీటింగ్స్ అటెండ్ చెయ్యలేదు అని అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద కన్వెన్షన్ వాజ్ స్పీరెడెడ్ బై వివేక్ అన్నమాట. వివేక్ రామస్వామి తనే అందరినీ, మిగిలిన వాళ్ళందరినీ అటాక్ చేసి లేపి పడేశారు మిగిలిన మరి వాళ్ళందరినీ. వీళ్ళందరినీ యా. దాటుకొని ట్రంప్ ఎలా వచ్చాడు డిబేట్స్ లో పార్టిసిపేట్ చేయకుండా? అది వాళ్ళ ఇష్టం అండి. అంటే లైక్ ఇట్ డజంట్ మ్యాటర్, మీరు డిబేట్ చేస్తారో లేదో, ఇట్ డజంట్ మ్యాటర్. మీ పాలసీస్ ముందర పెట్టడం, వాళ్ళు మీకు ఎంతమందికి ఓటేస్తే అదే మీరు విన్నారా లేదా అని అంతే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ఓకే. విన్నింగ్ యాజ్ ద సో కాంటెస్ట్, రిపబ్లిక్ పార్టీ నామినీ ఆర్ నాట్, దట్స్ ఇట్. ఓటింగ్ లో అయితే ట్రంప్ పార్టిసిపేట్ చేశాడా? ట్రంప్ వన్ అండ్ హీ వాజ్ ద అఫీషియల్ రిపబ్లిక్ నామినీ. ఓకే. మరి ఇప్పుడు అండ్ ఇప్పుడు డిఎన్సి జరుగుతుంది. అంటే లైక్ డెమోక్రాట్స్ జరుగుతుంది, సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. సో అది జరిగే ఆగస్ట్ లో జరుగుతుంది ఇప్పుడు. అండ్ అది జరిగే 1 మంత్, అంటే 2 వీక్స్ ముందు బైడెన్ ఇప్పుడు స్టెప్ బ్యాక్ అయిపోయి ఆ కమలా హారిస్ గారిని ముందరకు పంపించారు. మరి ఆ, ఇప్పుడు ఆగస్ట్ సో లో మీటింగ్ జరుగుతుంది అంటున్నారు. ఆగస్ట్ లో జరిగేలా ఉంటే మరి ఇంతకు ముందే ట్రంప్ బైడెన్ డిబేట్ ఎందుకు చేశారు? బైడెన్ అఫీషియల్ క్యాండిడేట్ కాదు కదా అప్పటికి. యా, అంటే లైక్ రేస్ లో ఉన్నారు కదా. అంటే లైక్ ఇట్ వాజ్ సపోజ్ టు బి యునానిమస్. అంటే జో బైడెన్ ని యునానిమస్ గా చేసే ప్రక్రియ అది యాక్చువల్లీ. ఓకే. బట్ జో బైడెన్ పక్కకి వెళ్ళిపోవడం తోటి ఇప్పుడు మళ్ళీ కంటెస్ట్ అంటే డెమోక్రటిక్ గా మళ్ళీ ప్రాసెస్ జరగాలి మళ్ళీ, డిఎన్సీ అనేది. ఓకే. అంటే ఫస్ట్ ఏమనుకున్నారంటే బైడెన్, ఇప్పుడు చంద్రబాబు గారు కానీ మోడీ గారు కానీ ఇండియాలో, ఇఫ్ దే వాంట్ టు కంటెస్ట్ అగైన్ యాజ్ ఎ పిఎం క్యాండిడేట్ ఆర్ సీఎం క్యాండిడేట్, పార్టీ వాళ్ళు ఎవరు ఏమనరు కదా. సో ఇట్ డజంట్ మ్యాటర్, లైక్ బైడెన్ వాంటెడ్ టు రీకంటెస్ట్. బట్ వన్స్ హీ స్టెప్ డౌన్, ఒక్కసారి తను వెనక్కి వెళ్ళిపోయాడు అంటే ఇంకా దాని తర్వాత మిగిలిన వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలి, నెక్స్ట్ జనరేషన్ ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఆ మళ్ళీ ఒక కన్వెన్షన్ ఒకటి ఉంటుంది, డిఎన్సి కన్వెన్షన్. దాంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారు చేసిన తర్వాత, అండ్ దే విల్ డిబేట్, ప్రాసెస్ అంతా అవుతుంది, ఓటింగ్ అవుతుంది, నెక్స్ట్ డెమోక్రాటిక్ నామినీ ఒకళ్ళు బయటకు వస్తారు. మోస్ట్లీ ఇప్పటికైతే కమలా హారిస్ విల్ బి ద ఫైనల్ కంటెస్టెంట్. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే. సో కమలా హ్యారిస్ మరి ఆల్మోస్ట్ మనకి అర్థమవుతుంది ఏంటంటే డెమోక్రాట్స్ అందరూ ఆమె వెనకాలే ఉన్నారు. ఇప్పుడు ఒబామా దగ్గర నుంచి న్యూ జనరేషన్ డెమోక్రాట్స్ వరకు అందరూ ఆమె వెనకాలే ఉన్నారని తెలుస్తుంది. సో ఎస్. ఈ ప్రకారం మరి ఆగస్ట్ లో జరిగే ప్రాసెస్ ఇంకా జస్ట్ ఫార్మాలిటీ అంటారా? ఫార్మాలిటీ అంటే ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా కొంచెం కమలా హారిస్ ని ఫైట్ చేసే విధంగా ఎవరైనా వచ్చి, లేదు తను కాదు నేను వస్తాను, నేను పార్టిసిపేట్ చేస్తాను అని కనుక వస్తే. ఇప్పుడు ట్రంప్ బైడెన్ రేస్ లో ఉన్నప్పుడైతే విపరీతమైన సోషల్ మీడియాలో కానీ అది మన నేషనల్ మీడియాలో కానీ ఈవెన్ ఇండియన్ నేషనల్ మీడియాలో కానీ ఇండియన్ లోకల్ మీడియాలో మన తెలుగు మీడియాలో కూడా అది బైడెన్ కి వ్యతిరేకంగా ట్రోల్స్ అనేది మాత్రం విపరీతంగా వైరల్ అయింది. అంటే బైడెన్ బాగా ముసలోడైపోయాడు, నడవలేకపోతున్నాడు, అసలు మనిషి మెమరీ లాస్ వచ్చేసింది, ఇట్లా ఇన్ని రకాల. యా. అందులో కొంత నిజమై ఉండొచ్చు, కొంత
వాళ్ళ ట్రోల్స్, సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ వల్ల ఇంపాక్ట్ అయి ఉండొచ్చు. బట్ అదైతే విపరీతంగా పాకేసింది. అండ్ అది ఆ రిజల్ట్ అప్పట్లో ఉన్న సర్వేస్ లో కూడా తెలిసింది కదా. సో ట్రంప్ చాలా ఫార్వర్డ్ ఉన్నాడు ఆ టైంలో. ఖచ్చితంగా యా యాక్చువల్లీ ట్రంప్స్, ఎస్ ఎగ్జాక్ట్లీ. ట్రంపే ప్రెసిడెంట్ అవుతాడనే దాన్ని అనుకున్నారు. ఆ తర్వాత కమలా హ్యారిస్ ఎప్పుడైతే బైడెన్ సడన్ గా దిగిపోయి కమలా హ్యారిస్ అని చెప్పి అనౌన్స్ చేశారో, ఇనీషియల్ గా అసలు బైడెన్ ఎదుర్కోలేకపోయినాడు, మరి ట్రంప్ కమలా హ్యారిస్ ఎదుర్కోగలదా అని కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ, కానీ ఇప్పుడు చూస్తుంటే ఏంటి, పోటా పోటీ ఉందంటున్నారు. అసలు ఏది నిజం ఇప్పుడు? సో ఇది అర్థం చేసుకోవాలంటే, సో బేసికలీ ఐడియాలజికల్ పర్స్పెక్టివ్ వెళ్దామండి. అంటే వీటి రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలంటే ముందు ఐడియాలజీస్ దగ్గరికి వెళ్ళాలి. రిపబ్లికన్ అండ్ డెమోక్రాటిక్, ఈ రెండు ఐడియాలజీస్ ఏంటంటే, ఒకటి డెమోక్రాటిక్ ఏంటంటే ఫెమినిజం సెంట్రిక్ గా జరుగుతాయంట అంటారు. అంటే లైక్ ఇట్స్ లైక్ ఫీమేల్ ఓరియంటెడ్ పాలిటిక్స్. అంటే ఆడవాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ఎంపవర్ చేసి లైక్ లిబరల్ థాట్ ముందర తీసుకెళ్ళడం కానీ ప్రోగ్రెసివ్ విధానం అవన్నీ ఉంటాయి. అండ్ రిపబ్లికన్ సైడ్ కి వచ్చేసరికి కొంచెం మాస్కులిన్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఉంటాయి అనమాట. అంటే నేనే తోపు తురుము, అంటే లైక్ కొంచెం లైక్ బ్యాడాస్ టైప్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో ఇక్కడ వీళ్ళు వైట్ రేసిస్ట్ అన్నమాట, రిపబ్లికన్ సపోర్టర్స్. అంటే లైక్ నాట్ ఆల్, బట్ ట్రంప్ హార్డ్ కోర్ సపోర్టర్స్ మాగా అంటారు వాళ్ళని. వీళ్ళందరూ ఏంటంటే వైట్ రేసిస్ట్ అన్నమాట, వైట్ రేసిస్ట్ గ్యాంగ్. అంటే లైక్ దే అంటే వాళ్ళు చాలా మంది అనుకుంటూ ఉంటారు, చాలా మంది నాకు అదే నవ్వు వస్తుంది అనమాట. ఇండియన్స్ స్టూడెంట్స్ ఇలా ట్రంప్ ని సపోర్ట్ చేస్తుంటారు, ట్రంప్ మామ అంటారు. అంటే అంత బాగుంటది కానీ, బట్ నాకు ఒకసారి అనిపిస్తుంటది అనమాట, అరే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నిన్ను మనిషిగా చూస్తే అప్పుడు నువ్వు వాడిని సపోర్ట్ చేయరా? నిన్ను కనీసం చీడ పురుగుగా కూడా చూడరు వాళ్ళు బేసికల్లీ. సో అలాంటి వాళ్ళు నువ్వు వెళ్ళి సపోర్ట్ చేస్తావు అంటే అదొక ఆశ్చర్యం అనాలి, హిపోక్రసీ అనాలి, నాకు అర్థం కాదు. తెలియక అంటున్నారో కూడా తెలియట్లేదు నాకు. సో అర్థమైంది కదా, మీరు ట్రంప్ సపోర్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, నేను కనీసం మాట్లాడండి వాళ్ళతోటి. వాళ్ళు మిమ్మల్ని కనీసం మనుషుల కింద చూస్తే అప్పుడు మీరు కనీసం సపోర్ట్ చేస్తున్నారంటే ఒక అర్థం ఉంటుంది. సో మోస్ట్లీ స్టార్టింగ్ లో ఏంటంటే అది తెలియక సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇప్పటికి కూడా చాలా మంది తెలియక సపోర్ట్ ఓకే. చేసిన వాళ్ళు. బట్ ఇప్పుడు రియలైజ్ అవుతుంది ఏంటంటే, మెయిన్ ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే జెన్జీలో డిఫరెన్స్ వచ్చిందండి. అంటే లైక్ జెన్జీ మెంటాలిటీ అంటే లైక్ 97 98 తర్వాత పుట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు మొత్తానికి డిస్కనెక్ట్ అయిపోయారు మొత్తం. ఈ పెద్దోళ్ళ ఇది ఉంటది కదా, అంటే లైక్ ఓల్డర్ జనరేషన్స్ తోటి డిస్కనెక్ట్ అయిపోయారు వాళ్ళు బేసికలీ. ఎప్పుడు డామినేషన్ కోసం లేకపోతే కంట్రీస్ ఆర్ రిసోర్సెస్ కోసం ఇలాగ గొడవ పడుతూ ఏంటంటే చిన్నపిల్లల్లో ఇప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా మీరు హస్బెండ్ వైఫ్ కొట్టుకుంటూ ఉంటే ఇంక చిన్నపిల్లలకి అది ఆ ఆ అవును. ఆసక్తి పోతుంది, ఇంకా గొడవలు అంటే చిరాకు వస్తుంది, ఇవన్నీ వస్తాయి, చాలా సైకలాజికల్ గా చాలా ఎఫెక్ట్ అవుతారు. అవును. సో అలా డిస్కనెక్ట్ అయిపోయారు, పేరెంట్స్ కి డిస్కనెక్ట్ అయిపోయారు. ఇక్కడ ఉన్న యూఎస్ జెన్సీ ఏంటంటే పేరెంట్స్ ఇక్కడ ఉన్న పేరెంట్స్ కి ఫ్యామిలీ వాల్యూస్ తెలియదు, ఏమీ తెలియదు వీళ్ళకి ఓకే. ఏంటంటే ఒకళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇంకోసారి ఇంకోళ్ళు డేటింగ్ చేయడం, ఇంకో అంటే ఇట్స్ ఏ ఫ్రీ సొసైటీ అనమాట, ఎవరెవరి దగ్గరికైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, అలా ఉంటది. సో పేరెంట్స్ అలా ఉండేసరికి పిల్లలు ఫుల్ గా డిస్కనెక్ట్ అయిపోయారు, వాళ్ళకి చాలా డిస్కనెక్ట్ అయిపోయారు. సో ఓకే. ఇప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారంటే మాకు ఓల్డ్ జనరేషన్ సొసైటీ కావాలి, మేము పాతకాలం ఎలా ఉండేదో అలా ఉండాలి అని చెప్పి అంటున్నారు. జెన్సీస్ ఏమంటున్నారంటే లేదు అలా కుదరదు, మాకు ఈ గొడవలన్నీ వద్దు, మాకు క్లైమేట్ చేంజ్, ఈ మన ఎత్తు నాశనం అయిపోతుంది, ఇది అయిపోతుంది, గొడవలు ఆపండి, కొట్టుకోవడాలు ఆపండి అని చెప్పి ఆ మెంటాలిటీతో ఉన్నారు. సో బేసికలీ కమలా హ్యారిస్ కి ఎస్కలేషన్ ఇచ్చిన పాయింట్ ఇదే. జెన్జీ ఓటర్ చాలా ఎంతూసియాస్టిక్ గా ఉన్నారు, బేసికలీ వాళ్ళు చాలా గట్టిగా సపోర్ట్ చేస్తారు కమలా హ్యారిస్ కి. ఆ ఆ, ఏమంటారు అది, లైక్ మేల్ షోవనిజం, లైక్ ఎనీథింగ్, లైక్ ట్రంప్ సపోర్టర్స్ యొక్క రేసిజం మెంటాలిటీ కానీ ఓల్డ్ మెంటాలిటీ కానీ వీళ్ళకి నచ్చట్లేదు ఈ జెన్జీస్ కి. సో ఓకే. అందుకని ఇక్కడ నీకు డిఫరెన్స్ వస్తుంది అనమాట. వీళ్ళందరూ కూడా యునైటెడ్ గా వీళ్ళకి బ్లాక్స్ కానీ లెటినోస్ కానీ వీళ్ళందరూ కూడా యునైటెడ్ గా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ బ్లాక్స్ లో కూడా నచ్చింది ఏంటంటే ట్రంప్ రిపబ్లికన్స్ మీద ఎందుకు కమలా హారిస్ కి ఎందుకు ఓటేస్తున్నారంటే, నాట్ బికాస్ దే లైక్ కమలా హారిస్, నాట్ బికాస్ ఆఫ్ దే లైక్ కమలా హారిస్. కమలా హారిస్ ఇష్టం ఉండి వాళ్ళు ఓట్ వేయట్లేదు, లేకపోతే
తోపు తుర్మాన్ ఓటు వేయట్లేదు. బేసికలీ ఒక పోలరైజ్డ్ సొసైటీలో వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయారు. ట్రంప్ అనేవాడు ఒక ఎక్స్ట్రీమిస్ట్. ఉమ్, సో వాళ్ళని ఆ ముందు పెట్టుకుని పోరాడుతున్నారు. ఉమ్, సో ఈ న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో, స్వింగ్ స్టేట్స్ కానీ, న్యూట్రల్ పర్స్పెక్టివ్ ఆలోచించే వాళ్ళు కానీ, డెమోక్రాట్స్ కానీ, బ్లాక్ కానీ, లెటినోస్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే భయపడుతున్నారు. బేసికలీ వీళ్ళు వస్తే ఏం పెంట పెడతారని భయపడుతున్నారు బేసికలీ. ఓకే. సో ఇండియా దగ్గరికి వచ్చేసరికి కూడా ఇండియాలో కూడా ఇదే జరిగింది. సేమ్ సిచ్యువేషన్ ఇండియాలో కూడా రిపీట్ అయింది. మోడీ టైంలో అదే 2024 లో ఎలక్షన్స్ లో రిపీట్ అయింది. అక్కడ కూడా భయపడ్డారు బేసికలీ జనాలు. వీళ్ళు ఉమ్, గొడవలు పెడుతున్నారు, ఇది చేస్తున్నారు, పెంట పెట్టేలా ఉన్నారని చెప్పి. ఎప్పుడైనా ఒక సొసైటీకి అనేది ఒక కంఫర్ట్ అంటే ఎక్కడ ఎలా ఉండేదో అలా జరగని, బట్ నాట్ టు ఎక్స్ట్రీమ్, నాట్ టు ఏ ఉమ్, ఎక్స్ట్రీమ్ కి వెళ్ళరు జనాలు. న్యూట్రల్ ఆడియన్స్ ఎప్పుడు కూడా అవును. ఎదర్ సపోర్టర్స్ వెళ్ళొచ్చు కానీ, బట్ న్యూట్రల్ ఆడియన్స్ ఎప్పుడు కూడా పీస్, లైఫ్ అండ్ ప్రోగ్రెసివ్నెస్ ఆలోచిస్తారు ఎప్పుడు కూడా. అవును. బట్ ఇక్కడ డెమోక్రాటిక్ రిప్రజెంటేటివ్ కమలా హారిస్ అనే ఆవిడ అంటే కొంచెం కొద్ది వరకు నాట్ వెరీ లెఫ్టిస్ట్, బట్ ఆల్సో నాట్ వెరీ సెంట్రిస్ట్ కూడా. బట్ అక్కడ ట్రంప్ ఏంటంటే ప్యూర్ పోలరైజ్డ్ సొసైటీకి హెడ్ లాగా ప్రవర్తిస్తున్నాడు. సో రిపబ్లికన్స్ లో కూడా చాలా వరకు హేట్రెడ్ ఉంది. అంటే లైక్ దే డోంట్ వాంట్ ట్రంప్ బికాస్ దే న్యూ దట్ ఇఫ్ ట్రంప్ కమ్స్ అంటే లైక్ నెక్స్ట్ 20 years వరకు ఎవరో రిపబ్లిక్ పార్టీ వైపు చూడరు అని చెప్పి ఒక భయం కూడా ఒకటి ఉంది. అండ్ ఆల్సో ఇండియన్ ఓటర్ ని, ఎక్స్పెషల్లీ మళ్ళీ ఇండియన్ ఓటర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి జేడి వ్యాన్స్ అనే ఒక అతన్ని మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ గా పెట్టుకున్నారు. అంటే ఉషా ఉమ్, చిల్కూరి ఆవిడ తెలిసే అవును. ఉంటారు. సో ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ కమ్యూనిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. బట్ ఐ డోంట్ థింక్ దే వుడ్ ఫాల్ ఫర్ ఇట్. అంటే మరీ అంత మ్, ఇలా ఉండరని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో గ్రీన్ కార్డ్స్ ఇస్తా ఉండడం కానీ, లేకపోతే ఇలాంటివి చాలా చాలా ఎరేస్తున్నారు. బట్ ఐ డోంట్ థింక్ దే వుడ్ ఫాల్ ఫర్ దెమ్ సచ్ అంత ఈజీగా పడతారని నేను అనుకోవట్లేదు. ఉమ్, సో అక్కడ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట మీకు. అక్కడ పోలరైజ్డ్ సొసైటీ ఒకటి ఉంది, రిప్రజెంటేటివ్ ట్రంప్. అండ్ ఇక్కడ ఇంక్లూజివ్ సొసైటీకి, అంటే ఇప్పుడు ఇంక్లూజివ్ అంటే ఇప్పుడు లిబరల్స్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే దే హ్యావ్ షిట్ టన్ ఆఫ్ లైక్ ప్రాబ్లమ్స్. ఉమ్, అంటే ప్రతి ఒక్కడికి వాయిస్ ఇవ్వడం. డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే, అంటే లైక్ అందరికి ప్రతి ఒక్కళ్ళు అవును. 1000 మంది ఉంటే 1000 మందికి వాయిస్ ఉండాలి. సో ఆ వాయిస్లు కొంతమంది తిరగ్గా ఉంటాయి, కొంతమంది మన ఇవి ఓవర్ ఉంటాయి, గేస్ ఇవన్నీ డెమోక్రటిక్ ఉన్నా చాలా కూడా ఉంటాయి చాలా. ప్రాబ్లమే కదా. అవును. మీడియా. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో చాలా వాయిసెస్ ఉంటాయి అన్నమాట ఇటు సైడ్. డెమోక్రటీ అదే ఈ పార్టీలో ప్రాబ్లం అదే. చాలా వాయిసెస్ మెనీ ఉంటాయి వాయిసెస్. అనమాట. ఓకే. ఏ వాయిసెస్ ఏంటో అర్థం కాదనమాట. ఇప్పుడు ఓకే. ఒకళ్ళు ఎవరో కాశ్మీర్ మీద ఒకళ్ళు ఇది అన్నారు అనుకో, అంటే ఇండియా అలయన్స్ లాగా అనమాట. ఉమ్, సో ఫర్ సపోజ్ ఇఫ్ సమ్మన్ ఫ్రమ్ ఇండియా ఓకే. అలయన్స్ ఇస్ ఆస్కింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ లీనియన్స్ టు కాశ్మీర్ అండ్ ఆల్, దే వుడ్ పొట్రే. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం ఇండియా అలయన్స్ కి అది ఆ ఆ థాట్, ఆ ఐడియాని ప్రొజెక్ట్ చేస్తారు అనమాట. అవును. సో same thing goes to Democrats and Republicans as well. When someone does the gay stuff and all these things, they try to paint all the Democrats as such things. And అంటే ఓకే. చాలా ఇదిగా అంటే లైక్ దే ఆర్ అవును. అంటే ఎక్స్ట్రీమ్ అర్థం అవుతుంది లెఫ్టిస్ట్ కదా. అని. ఆ వాయిసెస్ ని అవును. అందరినీ ఎక్స్ట్రీమిస్ట్ కింద లెక్కేసేస్తారు అనమాట. ఓకే. సో ఇట్స్ అయితే ఫణి గారు ఇప్పుడు, అదే యా, మీకు ఇక్కడ. యా, ఈ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అర్థం అవుతుంది. సో బట్ కమలా హ్యారిస్ వచ్చిన తర్వాత డెమోక్రాట్స్ ఇంప్రూవ్ అయ్యారనే విషయంలో అయితే ఏం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు కదా. పోల్స్ కూడా అదే సజెస్ట్ చేస్తున్నాయి. లేదు, అంటే ఫస్ట్ చాలా మంది అనుకోలేదు యాక్చువల్లీ. నేను కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనుకుని చాలా డౌట్స్ ఉండేవి. చాలా ఎవరికైనా కానీ ఉమ్, డౌట్స్ ఉంటాయి. బట్ ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి జెన్జీ కూడా బయటకు వచ్చి సపోర్ట్ చేయడం, ఆ వాలంటీర్ సైన్అప్స్ కానీ, లేకపోతే ఈ ఫండ్ క్యాంపెయిన్ ఫండ్ కానీ, ఇవన్నీ చూస్తుంటే ఇట్ లుక్స్ లైక్ కమలా హారిస్ ఈజ్ ఆన్ ఎ గుడ్ గుడ్ స్టార్ట్. ఓకే. మరి అంటే కానీ ట్రంప్ అనే ఆయన ఒకసారి ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన సింపతి ఉంటది. అది కూడా నేరో మార్జిన్ తో ఓడిపోయాడు. సో అప్పుడు ఎలక్షన్ ఇస్ స్టోలెన్ అని చెప్పి వాళ్ళు ఒక నినాదం తీసుకున్నారు. సో ఆ ఆ సింపతి కూడా ఉంటది. 4 ఏళ్ళు నిలబడ్డాడు. తర్వాత అరెస్ట్లని లేకపోతే కేసులని ఇవన్నీ అయినాయి. సో మళ్ళీ మొన్న ఆయన మీద అసాసినేషన్ అటెంప్ట్ అయింది. సో ఆ సింపతి ఉంటది. సో బేసిక్ గా ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఈ సింపతి పాలిటిక్స్ అనేవి పనిచేస్తాయి.
మనకు అర్థం అవుతుంది దాని ప్రకారం. సో ఇవన్నీ దాటుకొని కమలా హారిస్ అసలు ఓడించగలుగుతుందా అసలు, లేదంటే ఇప్పటికైతే ట్రంపే ఫేవరెట్ గా ఉన్నాడా? అంటే ఆ, ఇది యాక్సెప్టెన్స్ బట్టి అండి. అంటే నేను చెప్పాను కదా రేసిస్ట్ మెంటాలిటీ అని. సో వాళ్ళు చెప్తుంది అంటే నేను మీకు మెంటాలిటీ గురించి చెప్తాను. ఇక్కడ రిపబ్లికన్ హార్డ్ కోర్ వాళ్ళకి కమలా హ్యారిస్ ఈస్ మోర్ ఎలిజిబుల్. కమలా హ్యారిస్ ఈస్ లెస్ ఎలిజిబుల్ దెన్ ట్రంప్. ట్రంప్ ఒక రిచ్ కిడ్ విత్ ఎ స్పూన్, స్పాయిల్ చైల్డ్ విత్ వైట్. ఎ గోల్డెన్ స్పూన్, వైట్ స్పాయిల్ చైల్డ్ విత్ ఎ గోల్డెన్ స్పూన్ బేసికలీ. ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు, విలాసవంతంగా గెలిచాడు. అంటే లైక్ హీ హాజ్ ఎ వెరీ రిచ్ హిస్టరీ అండ్ ఆల్సో అంటే అవును, వైట్ కూడా, సో మోర్ యాక్సెప్టబుల్. అన్ని అంత అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు యాక్చువల్లీ. తన క్వాలిఫికేషన్స్ అంత ఏం లేవు. బట్ కమలా హ్యారిస్ నుంచి చూస్తే కనుక షీ హాస్ బోర్న్ ఇన్ టు అన్ ఇమిగ్రెంట్స్ ఫ్యామిలీ అండ్ షీ కేమ్ ఫ్రమ్ లో అండ్ టు టాప్ అండ్ షీ డామినేటెడ్ ఎవ్రీ పొజిషన్ షీ వాజ్ ఇన్. సో సో అండ్ ఆవిడని అన్క్వాలిఫైడ్ అంటున్నారు వీళ్ళు. అర్థమైందా మీకు? ట్రంప్ ఒకవైపు ఉన్నారు, అతనికి ఏం లేదు అసలు క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్స్ కానీ ఏమీ లేదు, లేనతన్ని ఓన్లీ బిలీవ్, క్వాలిఫైడ్ ఓన్లీ అంటున్నారు. డబ్బులు ఉన్నాయి. ఆ సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. సో మెంటాలిటీ, యాక్సెప్టెన్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి చెప్పగలం అండి. అంటే నెక్స్ట్ డిబేట్స్ జరిగితే ఫస్ట్ డిబేట్ కనుక ఒకటి వస్తే కనుక కానీ డిబేట్ కి ట్రంప్ హౌస్ డిఎన్సీ రానంటున్నాడంట. అఫ్ కోర్స్ రాడు కదండి. అంటే లైక్ కమలా హారిస్ ఒకటే అంటే చెప్తున్నా కదా, చాలా మంది కమలా హారిస్ కి సెపరేట్ గా సపోర్టర్స్ అంటే ఏం లేరు. అంటే లైక్ షీ డజన్ హ్యావ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ బేస్ లైక్ ట్రంప్ యాక్చువల్లీ. బట్ ఓకే. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ షీఈ్ నాట్ ట్రంప్. అంటే లైక్ ట్రంప్ అంత ఎక్స్ట్రీమిస్ట్ కాదు ఓకే. కమలా హారిస్. సో అందుకని బెస్ట్ ఆప్షన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పి. మీకు ఇప్పుడు నేను యుఎస్ లో బయటకి క్యాబ్ లో కానీ లేకపోతే ఎవరికైనా అడిగితే ఒక్కసారి అడుగుతుంటాం సరదాగా పాలిటిక్స్ గురించి అడుగుతుంటే ఎవరు ఓటేస్తాం ఇంత ముందు అడిగితే బైడెన్ ట్రంప్ అని చెప్పి ఆబ్వియస్లీ అసలు ఇద్దరు ఓల్డ్ ఇద్దరు ఇదే అని చెప్పి చాలా మంది చెప్పారు. బట్ ఇప్పుడు వెళ్ళి అడుగుతుంటే ఇప్పుడు చూస్తున్న మూమెంట్ చూస్తుంటే ఇట్ లుక్స్ లైక్ బైడెన్ ఇస్ అదే కమలా హ్యారిస్ ఇస్ టేకింగ్ ద లీడ్. బట్ లెట్స్ సీ ద యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఆఫ్ ద సొసైటీ. ఆ సొసైటీ ఓకే. ఎవాల్వ్ అయ్యే యాక్సెప్టెన్స్ లెవెల్ వచ్చిందా లేదో అది మనం డిసైడ్ చేయలేం అప్పుడే. ఓకే. సో ఒకటి డిబేట్ అవుతుందా లేదా అనేది కూడా ఇప్పటికీ నమ్మకం లేదు. వాళ్ళు డిబేట్ అయితే ప్రస్తుతానికి అయితే ట్రంప్ డిబేట్స్ కి భయపడుతున్నట్టు కనబడుతుంది కమలా హ్యారిస్ తో. సో మరి అవాయిడ్ చేయగలుగుతాడా లేదా అనేది అనేది ఒక ప్రశ్న. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి కూడా ఒక ఫీమేల్ ప్రెసిడెంట్ కూడా అవ్వలేదంటే మైండ్ అమెరికన్ మైండ్ సెట్ లో సమ్వేర్ ఆ ఫీమేల్ ప్రెసిడెంట్ కన్నా మేల్ ప్రెసిడెంట్ బెటర్ అనే ఒక మైండ్ సెట్ ఉండి ఉండొచ్చు కదా. సో దాన్ని కూడా దాటుకొని కమలా హ్యారిస్ రావాలని అనేది ఒక ఛాలెంజ్. అండ్ ఆల్రెడీ ట్రంప్ లీడ్ లో ఉన్నప్పుడు చాలా మంది ఓకే ట్రంపే వస్తాడని ఫిక్స్ అయిపోయి, లేదా ట్రంప్ మీద అసాసినేషన్ అటెంప్ట్ అయ్యి ఇదన్నీ ఉన్నప్పుడు వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యి కమలా హ్యారిస్ రావడం కూడా ఒక ఛాలెంజ్. సో ఒక అవుట్ సైడర్ గా చూసినప్పుడైతే ఆ నాకు ఎవరు గెలవాలనేది నాకు నాకు నా own అనేది పక్కన పెడితే ఎవరు గెలుస్తారు అని నన్ను అడిగితే బహుశా అంటే ఇఫ్ ఐ హావ్ టు బెట్ సమ్ మనీ ఆన్ ఇట్, నాకు బహుశా ట్రంపే గెలుస్తాడు అనిపిస్తుంది ఇప్పటికైతే. అది దాటుకొని కమలా హ్యారిస్ వస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంతే అంటారా? ఎగ్జాక్ట్లీ. అంతే. అంటే ఇట్లా ఇట్ టేక్స్ టైం. అంటే ముందు సిచ్యువేషన్ చూడాలి. అంటే ఇప్పుడు 2 weeks క్రితం అందరూ కూడా అసోసినేషన్ అటెంప్ట్ గురించి మాట్లాడుకున్నారు. ట్రంప్ రిజైన్ అవగానే కమలా హ్యారిస్ రాగానే ఇట్ నేరేటివ్ టాపిక్ ఓన్లీ మారిపోయింది. చేంజ్. సో నీకు ఇక్కడ ఫైట్ బిట్వీన్ నేరేటివ్స్, ఎవరి ఐడియాలజీస్ ఎవరి నేరేటివ్స్ విన్ అయితే ఆఖరికి వాళ్ళే విన్ అవుతారు ఆబ్వియస్లీ. సో ఓకే. లెట్స్ సీ ముందు మెయిన్ ఏంటంటే ఆ 7 స్వింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే. వాటిని కాంకర్ చేసుకోవాలి. అంటే వాటిల్లో ఎలాగైనా వీళ్ళు స్ట్రైవ్ అవ్వాలని చూస్తున్నారు. ఓకే. యా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గారు.